అది మనీ సర్క్యులేషన్ కిందకు వస్తుంది. ఆ మనీ సర్క్యులేషన్ లో మనకి మన డబ్బులు ఏదైతే మనం ఇన్వెస్ట్ చేశామో ఆ డబ్బులు సంపాదించి కేవలం ఆ డబ్బులంతా రాబట్టుకుందామని చెప్పి నలుగురిని ముంచేటటువంటి పరిస్థితుల్లో బయట మార్కెట్లో ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసా? అంటే నా డబ్బులు నేను రాబట్టుకోవడానికి ఇంకా నలుగురిని బుక్ చేయాలి, ఇలాంటి పరిస్థితులు బయట ఉన్నాయి. కానీ మన ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ. ఎలానంటే ఇక్కడ మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఐడి తీసుకున్నప్పుడు ఏమైనా డబ్బులు పే చేశారా? మిమ్మల్ని ఏమన్నా ఒక 1000 రూపీస్ లేకపోతే 2000, 5000 లేకపోతే కనీసం ఒక 100 రూపాయలు పే చేయమని అడిగారా? సో కొత్త వాళ్ళని ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది అపోహలు పడుతున్నారు. ఏంటనంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావాలనంటే మినిమం ఒక 5000, 10,000 కట్టాలి అని చెప్పి భ్రమలో ఉన్నారు. కానీ ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ₹1 కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. మరొక విషయం ఏంటంటే అసలు ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదిస్తున్నటువంటి కంపెనీ కానీ ఇండస్ట్రీ కానీ ఏదన్నా ఉందా అంటే కేవలం మన వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గా మనం గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇంకా చెప్పాలి అని అంటే ఎవరికన్నా బర్త్డేకో లేకపోతే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లేకపోతే బాగా లవబుల్ పర్సన్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని అంటే ఎంత వాల్యూ పెట్టి మనం గిఫ్ట్ ఇస్తాం చెప్పండి? 500, 1000 బాగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ లో మేబీ వైఫ్ కానీ లేకపోతే సంథింగ్ బాగా నియర్ అండ్ డియర్ అనుకోండి, మేబీ ఒక 5,000, 10,000, కొంతమంది అయితే 50,000, 1 lakh కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ గిఫ్ట్ గా ఇచ్చినటువంటి వస్తువు కాస్ట్ అప్రాక్సిమేట్ గా ఒక కామన్ పీపుల్ చెక్ చేసుకుంటే కేవలం ఒక 5,000 రూపీస్ మనం మాక్సిమం అని అనుకుంటే, మన వెస్టేజ్ కంపెనీ గిఫ్ట్ గా సరదాగా ₹1,70,00,000 వాల్యూ చేసే కార్ గిఫ్ట్ గా ఇస్తుందండి. ఎంతకంటే గ్రేట్ కంపెనీ ఏదన్నా ఉందా? ఇంత గ్రేట్ కంపెనీలో మన జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు వెస్టేజ్ లో ఎందుకు చెయ్యాలి, అలాగే వెస్టేజ్ లోనే ఏం దాగుంది, ఒక సాధారణ వ్యక్తి చేశారు అని అంటే మేబీ అందులో ఎందుకనంటే డబ్బులు కావాలి కాబట్టి అందరూ చేస్తారు. ఆల్రెడీ డబ్బులు ఉన్న వ్యక్తులు చేస్తే అందులో ఎంతో కొంత విషయం ఉందా లేదా? సో అక్కడ పలానా వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన కంపెనీలో వెస్టేజ్ లో కొత్తగా జాయిన్ అయ్యి టౌన్ డైరెక్టర్ అయ్యారట, కారు కొనుక్కున్నారట, లేకపోతే ఒక పోలీసు అన్ని లక్షలు సంపాదించారట, లేకపోతే పలానా డాక్టర్ ఇంత సంపాదించారట అని ఎవరి గురించో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందే ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ గా చేస్తూ నెలకి 90,000 శాలరీ తీసుకుంటూ మన వెస్టేజ్ లో సుమారు 4 లక్షలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి గ్రేట్ లీడర్ మనతో ఉన్నారు. 1,10,000 సారీ సార్ 1,10,000 శాలరీ గ్రాస్ తీసుకుంటూ మన కంపెనీలో ₹3,84,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుని మనందరినీ లీడ్ చేయడానికి మన మధ్యకి వచ్చారు. సో వారికి ఈ సెషన్ ని వారికి అందిస్తూ మనల్ని నడిపించాలని కోరుతున్న చిన్న మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.